వర్షన్స్ విన్నారు. సో మీరేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది లొట్టపీస్ కేసు కాదు, ఇది ఖచ్చితంగా లోపలేసే కేసు, ఖచ్చితంగా అన్ని ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి అని చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. సో కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇది వెండెట్టా పాలిటిక్స్, ఇది రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ప్రతిపక్షం కూడా వాళ్ళ తరపున గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే వీటన్నింటినీ సింగరేణి బొగ్గు కుంభకోణాలు, ఈ స్కామ్లన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినందుకు డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్ళీ ఇదిగో కేసీఆర్కి నోటీసులు అంటే మళ్ళీ ఇటు అలర్ట్ అవుతారు, కేటీఆర్కి నోటీసులు అంటే అలర్ట్ అవుతారు. సో ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతోంది. అండ్ మోరోవర్ ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా విన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలయాపన చేసి 2 ఏళ్లు ఇంకో గడిపిస్తారు తప్ప ఎంక్వైరీలు దానివల్ల వచ్చినటువంటి చర్యలు కానీ ఏమీ ఉండవు అనేది వాళ్ళ అభిప్రాయం. ముందుగా మీకు రాజన్యూస్ ప్రేక్షకులు పెద్దలకు మనుషులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. దాంతోపాటు మీరు కొంచెం సమయం కూడా ఇవ్వాలి, ఎందుకంటే అందరూ పెద్దలు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సమయం టైం మీదే నడుస్తోంది, టైమే మీదే నడుస్తోంది. వాళ్ళు చెప్పిన దానికి మాట్లాడడానికి ముందుగా ఇవాళ మనం ప్రధానంగా చర్చించుకుంటుంది ఇవాళ కేసీఆర్ గారికి సిట్ ఎంక్వైరీకి వెళ్ళడం అనేది. అయితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, గతంలో కేంద్ర మంత్రిగా చేసిండు. మరి రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారికి తెలియదా ఒక కేసులా ఏదైనా ఎంక్వైరీ ఉన్నప్పుడు అది మాజీ ముఖ్యమంత్రి లేదా ఇంకోరా, ఎక్స్ కేసీఆర్ కేటీఆర్ అని? నాకు తెలిసి ఈ భారత రాజ్యాంగం ప్రకారం కొత్తగా వాళ్ళకైతే అదే ఇప్పుడు బిఎన్ఎస్, గతంలో సిఆర్పి, కొత్తగా అయితే మాజీ సీఎంలకు ఏదైనా సెక్షన్స్ లాస్ ఉన్నాయని ఏదైనా పొలిటికల్ సైంటిస్ట్ అయితే నాకైతే తెలియదు మొదటిది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడితే మాజీ సీఎం అయితే ఏదన్నా కేసు విలువద్దని ఉంటుందా, లేదా ఎంక్వైరీకి విలువద్దని ఉంటుందా? ఇవాళ చర్చ ఏం జరుగుతుంది, అసలు మనం దేని గురించి మాట్లాడాలి? 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశాలకు అతీతంగా ఉంటారని చెప్పి మరి 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం చేస్తూ వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక నిర్లక్ష్యంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వాయిస్ ను అణిచేసినటువంటి వ్యక్తి చివరకు ఫండమెంటల్ రైట్ అనేది, అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఇవి కేవలం ఆరోపణలు, మాత్రమే చెప్తున్నారు. మీరు కన్క్లూజన్ కి రావద్దు అని చెప్తున్నారు. రైట్ రైట్ ఒక్క నిమిషం. ఇవి కేవలం అలిగేషన్స్. నువ్వు నీకు అంత ఓపిక ఉండాలన్నా, మీరు గౌరవ ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. పార్టీ తీసండి లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం గారు మల్లయ్య యాదవ్ గారు ఒక్కటే అబ్జెక్ట్ చేస్తున్నారు, అవి ఆరోపణలు మాత్రమే, మీరు రుజువైనట్టుగా మాట్లాడుతున్నారు, అవి కేవలం ఆరోపణలుగానే చూడండి అని చెప్తున్నారు. అరే రోజా గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, సరే వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ వక్త కాబట్టి బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఏదో ఆయన మెహర్బాన్ కోసం మాట్లాడుతున్నాను కాదని లేను. ఇవాళ మనం ఎంక్వైరీ ఇప్పుడు రాజు చర్చలో ఉంటున్నటువంటి ఒక్క నిమిషం. నీకెందుకంత మల్లయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడతారండి మీరు? ఒక్క నిమిషం. ఉలుకు నాటు వణుకు. అరే మా నాయకుడు అన్నప్పుడు నేను ఉలుకు పడిపోతాను. ఒక్క నిమిషం. ఎస్ మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం దయచేసి వినండి, మాట్లాడండి. ఓకే రైట్ ఆరోపణలుగానే మాట్లాడండి దయచేసి. ఆరోపణలు వచ్చాయి, దానికి ఎంక్వైరీకి పిలిచారు. ఒక్క నిమిషం. అరే మీరు వినండి అన్నా, నువ్వు గంట
ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు మా- ఆరోపణలు ఇప్పుడు నువ్వు clean దయచేసి చేస్తావా? టైం నువ్వు వేస్ట్ ఏమైనా చేయదండి. clean చేసి- టైం వేస్ట్ చేయదండి. ఏం మాట్లాడతారండి? చిట్టిచ్చేది లింగం యాదవ్ గారు, తేల్చేసినట్టు చెప్తావు. లింగం యాదవ్ గారు, ఇక మాట్లాడండి మీరే ఎందుకంటే మరి కాంగ్రెస్ don't కేసీఆర్ invite చెప్పొద్దు. కాంగ్రెస్ people ని. మీరే మాట్లాడుకోండి. అడ్వకేట్ గారు ఏం మాట్లాడుతారండి? రామ్మోహన్ కనీసం రావు ఒకరు మాట్లాడుతుంటే వినే ఓపిక లేదు. వాడు వకీల్ గారు ఏ, నువ్వు మాట్లాడితే ఒక్క నిమిషం, దయచేసి నీ ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇస్తుంటే ఇంకా మినిమం కూడా లేకుండా మల్లయ్య యాదవ్ గారు, గవర్నమెంట్ మల్లయ్య యాదవ్ గారు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఏం మాట్లాడతాను గవర్నమెంట్ ముఖ్యమంత్రిని ఎట్లా అంటావు ఎట్లా? అరే మా నాయకుడు పట్టుకొని మా ముందు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు? మళ్ళా మాట్లాడతావు. ఏ, ఎట్లా మాట్లాడతావు? కామన్ సెన్స్ లేదు నీకు. చదువుకున్నాడు ఎమ్మెల్యే చేసినావు మినిమం కామన్ సెన్స్ లేదు. ఒక్క నిమిషం మల్లయ్య గారు, లింగం యాదవ్ గారు, దయచేసి పర్సనల్ గా మాట్లాడుకోకండి. కామన్ సెన్స్ లేదు. అరే పిచ్చి నీకు పిచ్చి పట్టింది కాంగ్రెస్ పిచ్చి మంచి మాట్లాడు. ఒక్క నిమిషం అండి దయచేసి. కామన్ సెన్స్ లేదు. లింగం యాదవ్ గారు, నీకు లేదు పర్సనల్ టార్గెట్స్ వద్దు. తిరగంగానే అయిపోయిందా? లింగం గారు దయచేసి టాపిక్ కి కన్ఫర్మ్ అవ్వండి. లింగం గారు టాపిక్ మాట్లాడండి. ఎస్, ఒక్క నిమిషం అండి మల్లయ్య గారు, దయచేసి ఆగండి ప్లీజ్. ఎస్, మాట్లాడండి మీరు. లింగం యాదవ్ గారు, యా. రోజా గారు దిస్ ఇస్ నాట్ అవే. నేను ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చిన. నేను కూడా మాట్లాడాలంటే మోర్ దెన్ ఐ కెన్ ఆల్సో మీరు టాపిక్ సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం. మాట్లాడు. అరే ఏందండి ఏం ఒక్క నిమిషం ఉండండి. 40 minutes అయి పెట్టాడు. లింగం యాదవ్ గారు, మైక్ కట్ చేయండి మీరు. లింగం యాదవ్ గారు, దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. అరే ఏం మాట్లాడతారండి? మీరు డాక్టర్ పోస్ట్ నీ డాక్టర్ మాట్లాడండి. ఇష్టం ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి తిట్టినట్టు ఏ కుదరదు. రేవంత్ రెడ్డి ఏం డిబేట్ అండి? రైట్, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రిని ఇష్టం ఉన్నట్టు లింగం యాదవ్ గారు, లింగం గారు, మల్లయ్య ముఖ్యమంత్రిని ఇష్టం ఉన్నట్టు ఇచ్చినప్పుడు మల్లయ్య యాదవ్ గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్, దయచేసి సబ్జెక్ట్. నీ భాష మార్చుకో, మాట్లాడే విధానం మార్చుకో. మల్లయ్య యాదవ్ గారు, ఒక్క నిమిషం అండి. ఎస్, లింగం గారు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడకపోతే నేను ఏం చెప్పినండి? ఆయన ముఖ్యమంత్రి మీద అలిగేషన్ చేసినప్పుడు మీరిద్దరు ఒకరికొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. ఆరోపణ అదే చెప్తున్న రోజా గారు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. నాకేమో మీరిద్దరు దయచేసి నువ్వు ప్రొఫెసర్, నువ్వు ఎమ్మెల్యేగా ఎలా చేసావు ఇవన్నీ వద్దండి దయచేసి. అదంతా ఎస్, సబ్జెక్ట్ మాట్లాడండి. మళ్ళీ మీరు మొదటికెళ్తున్నారు. లింగం యాదవ్ గారు, ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతావు? ఏం మాట్లాడతావు? ఇది ఒక డిబేట్. నువ్వు మీ నాయకుడు మా నాయకుడు ఏందన్నా? డిబేట్ గా మాట్లాడు. లింగం గారు, నువ్వు 4 నెలలు అవుతుందో 5 నెలలు అవుతుందో డిబేట్లు మాట్లాడబట్టి, నేను 15 సంవత్సరాలు అవుతుంది డిబేట్లు మాట్లాడబట్టి. ఒక్క నిమిషం ప్లీజ్. మల్లయ్య గారు